ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 16th June 2025. ఎస్ఎస్టీ టోకన్ 17th దర్శనానికి అయితే టోకన్స్ అనేవి ఇస్తున్నారు. వాటిలో టైం స్లాట్స్ ఏంటంటే టోటల్గా 21,000 టోకన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్టీ టోకన్స్ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 4 AM ఉండే టైం స్లాట్స్, ఆ తర్వాత 12 PM టైం స్లాట్. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 PM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టైం స్లాట్స్ అయితే ఉన్నాయి ఎస్ఎస్టీ టోకన్స్. దీనికి కావాల్సినవి ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ, లేదంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయినా తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ లేకుంటే జిరాక్స్ సాఫ్ట్ కాపీ ఏదైనా పర్లేదు. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే క్యూ లైన్లో అయితే ఉండాలి. ఒకరు బయట ఉండి మిగతా వారు రిమైనింగ్ వాళ్ళు లోపలికి వెళ్తాము అంటే అలా టోకెన్ అయితే ఇవ్వరు. ఎవరైతే క్యూ లైన్లో ఉంటేనే వాళ్ళకి ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో దర్శనానికి అందరికీ టోకన్స్ అనేది ఇస్తారు. ఈ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో టోకన్లు అనేవి ఇస్తున్నారు. ఇంకొకటి అలిపిరి స్టెప్స్ అండ్ శ్రీవారి స్టెప్స్ ఈ 2 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేది ఇవ్వడం లేదు. శ్రీవారి స్టెప్స్లో నడుచుకుంటూ వెళ్ళాలనుకునే భక్తులకు మాత్రం 3,000 టోకన్స్ అయితే ఉన్నాయి. 17వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్. అవి కూడా ఆఫ్టర్నూన్ 2 PM, 3 PM, 5 PM అండ్ 8 PM టు 9 PM ఉండే టైం స్లాట్స్ అయితే ఇస్తున్నారు. ఈ దివ్య దర్శన్ టోకన్స్ అంటే డీడీ టోకన్స్ అనమాట. ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే భూదేవి కాంప్లెక్స్ లోపల అయితే ఇస్తున్నారు. ఇక్కడ 2 కౌంటర్స్ అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ ఆఫ్ కౌంటర్స్ అనేది ఇస్తారు. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్ అయితే ఇస్తారు. డిఫరెంట్ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. ఓల్డ్ క్యూ లైన్ అయితే ఎస్ఎస్టీ టోకన్స్ కొరకు ఇస్తారు. న్యూ క్యూ లైన్ అయితే డీడీ టోకన్స్ కొరకు అయితే ఇస్తారు. వీలైనంత వరకు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ నేమ్ బోర్డ్స్ ఉంటుంది, ఫ్లెక్సీస్ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకుని లోపలికైతే వెళ్ళండి. ఇప్పుడు కనిపిస్తున్న బస్ స్టాండ్ అయితే అలిపిరి బస్ స్టాండ్. దీని లోపలే భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా చూసుకోండి, ఇప్పుడు కనిపిస్తుంది దీని లోపల అనమాట. వన్స్ ఈ టోకన్ తీసుకున్నాక డీడీ టోకన్లకైతే శ్రీవారి మెట్టు మార్గంలో అయితే వెళ్ళాలి. దీనికి స్కానింగ్ అయితే కంపల్సరీ దివ్య దర్శన్ టోకన్కి. ఇంకోటి ఏంటి అంటే ఎస్ఎస్టీ టోకన్కి ఎటువంటి స్కానింగ్ అయితే లేదు. మీరు బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై బస్, ఆటో, బై బస్, జీప్, కార్ అలా ఏదైనా వెళ్ళొచ్చు అనమాట ఎస్ఎస్టీ టోకన్కి అయితే. ఇంకొకటి ఏంటి అంటే ఎస్ఎస్టీ టోకన్ అండ్ డీడీ టోకన్ బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్. దేర్ ఈజ్ నో ఎనీ పెయిడ్ అయితే ఏం కాదు. టోటల్ 2 టోకన్స్ అనేది ఫ్రీ అనమాట. ఎటువంటి మనీ అయితే మీరు ఎక్కడ పే చేయాల్సిన పని అయితే లేదు. క్యూ లైన్స్ 3 ప్లేసెస్లో ఉంటుంది ఎస్ఎస్టీ టోకన్కి. డీడీ టోకన్కి అయితే ఓన్లీ ఒక ప్లేస్ మాత్రమే ఉంటుంది, అది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఆ టోకన్స్ విషయం అయితే కంప్లీట్ అయ్యిందండి. టోకన్స్ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ విష్ణు నివాసం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది విష్ణు నివాసం. దివ్య దర్శన్ టికెట్ ఫ్రీగా లేదా అని అడుగుతున్నారు కదా, ఇది ఫ్రీనే అండి. డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్. డోంట్ నీడ్ టు పే ఎనీవన్. ఇవి ఫ్రీ టోకన్స్. ఇంకోటి ఏంటి అంటే వాట్సాప్లో లైవ్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. దీనికి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనికి సర్వీస్ టికెట్ రాగా రైజ్ అని చేస్తాము, ఆటోమేటిక్గా రిప్లైలు అయితే వస్తుంది. జస్ట్ మీరు హాయ్ అని పింగ్ చేస్తే దీన్ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ నెంబర్ అయితే వర్క్ అవుతుంది, వీరైతే ట్రై చేయండి. అండ్ తిరుమల.org అనే వెబ్సైట్ కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీనిలో లైవ్ స్టేటస్ ఉంటుంది. ఒకసారి వెబ్సైట్ స్లో ఉంటుంది, ఒకసారి ఫాస్ట్ ఉంటుంది. సో రీఫ్రెష్ చేయండి. అండ్ అలాగే ఇంకొకరైతే కామెంట్ చేశారు, విష్ణునివాసంలో రూమ్స్ కావాలంటే అదైతే మీరు ముందే విష్ణునివాసంకి వెళ్ళి చూసుకోవాలండి. ఎందుకంటే అవి ఆఫ్లైన్ రూమ్స్ అవైలబిలిటీ ఉంటేనే ఇస్తారు, లేదంటే లేదండి. ఇంకొకటి ఇక్కడ తిరుపతిలో రూమ్స్ దొరకకపోతే ఇంక కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది, అక్కడైతే రూమ్స్ అయితే ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి ఆధార్ కార్డు అండ్ దర్శన్ మీ టైం స్లాట్స్ ఇవన్నీ ఉంటుంది కదా, అవి చెప్పారంటే వాళ్ళు టోకన్ అనేది రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అక్కడ కూడా క్రౌడ్ తక్కువ కంటే దొరుకుతుంది, లేదంటే లేదు. తిరుపతిలో అయితే విష్ణునివాసంలో చూడాలి అంటే అక్కడికి వెళ్ళే చూడాలండి. ఇంకో ఆప్షన్ అయితే మనకి తెలియదు, ఎక్కడ ఆప్షన్ అయితే ఉండదు. ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు విష్ణునివాసంలో. అండ్ ఇంకోటి తిరుపతి లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ ఒకలమాత టెంపుల్, బెంగళూరు హైవే అండ్ కాణిపాకం వెళ్ళేటప్పుడు అయితే మనకు కనిపిస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ అనమాట.
ఎస్ఎస్టీ టోకన్, డీడీ టోకన్ సేమ్ దర్శన్ క్యూ లైన్ వస్తుందా? అవునండి, మోస్ట్లీ అలాగే వస్తుంది. కొండపైకి వెళ్ళిన తర్వాత ఏటీజీహెచ్ సర్కిల్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీకు టోకన్స్ తీసుకున్నప్పుడు అక్కడైతే మెన్షన్ చేస్తారు. ఆ సర్కిల్ దగ్గరికి వెళ్తే క్యూ లైన్స్ అని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ అండ్ నేమ్ బోర్డ్స్ అన్నీ అలాగే ఉంటుంది. వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత క్యూలోకి వెళ్తే సరిపోతుంది. ఆ తర్వాత లగేజ్ కౌంటర్ అండ్ మొబైల్ కౌంటర్స్ కూడా క్యూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిపాజిట్ కౌంటర్స్ అయితే ఉంటుంది. మొబైల్ నంబర్ అండ్ మీ ఫోటో క్యాప్చర్ చేసుకునే వాళ్ళు అయితే ఇస్తారు. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ముందుకైతే PA-C4 ప్యాక్ 4 అనమాట, అక్కడికైతే లగేజ్ మొబైల్స్ అనేవి వస్తుంది. మళ్ళీ అక్కడ రిటర్న్ ఇచ్చేటప్పుడు మీ మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు మీ ఫోటో వెరిఫై చేసుకొని మీ లగేజ్ లేకుంటే మీ మొబైల్ మీరు ఏవైతే ఇస్తారో అవి అయితే ఇచ్చేస్తారనమాట. లగేజ్ గురించి కూడా. అండ్ శ్రీవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి లడ్డు కౌంటర్ టోకన్స్ అయితే ఉంటాయి. అక్కడైతే లడ్డు అయితే తీసుకోండి. అండ్ టెంపుల్ దగ్గర వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది, బాగా ఫేమస్. అంగ ప్రదక్షిణ ఉన్న వాళ్ళకి SSD టోకన్స్ ఇస్తారా? అవునండి, ఇస్తారు. మీరు అంగ ప్రదక్షిణకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 1 డే ముందే వచ్చి టోకన్స్ అయితే తీసుకుని నెక్స్ట్ డే దర్శనానికి అయితే వస్తుంది. ప్రజెంట్ టోకన్స్ ఎలా అంటే రేపు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజే టోకన్స్ అనేవి ఇస్తున్నారు. DD టోకన్స్ అండ్ SST టోకన్స్, ఈ 2 టోకన్స్ అనేవి ముందే ఇస్తున్నారు. కాబట్టి ప్లాన్ యువర్ అకార్డింగ్లీ అనమాట. అండ్ అలాగే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వెంగబామ అన్నసత్రం అయితే ఉంటుంది. అన్నప్రసాదం స్వీకరించడానికి అయితే ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే ఓపెన్ అవుతుంది. వీలైతే ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైం 1 అవర్ అయితే బ్రేక్ ఉంటుంది. రిమైనింగ్ టైమ్స్ అంతా ఓపెన్ అయితే ఉంటుంది. అన్నప్రసాదం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, వీలైతే ట్రై చేయండి. కొండపైన మాధవ నిలయం, పద్మనాభ నిలయం అండ్ లాకర్స్ అనేవి ఉంటాయి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో అనమాట. ఆల్పి స్టెప్స్ కొండపైకి వచ్చిన తర్వాత అక్కడ లాకర్స్ అనేవి ఉంటాయి. అండ్ కామన్ హాల్స్ లాగా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు రూమ్స్ కనుక లేకుంటే లాకర్స్లో లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దానికి ఆధార్ కార్డు చూపిస్తే మీకు లాకర్స్ అనేది ఇస్తారు. ఫ్రీ లాకర్సే అండి అదేదైతే. ఏమున్నా డౌట్ ఉన్నా సరే అక్కడ హెల్ప్ లైన్లు అండ్ బ్యానర్స్, ఫ్లెక్సీలు ఏవో ఒకటి అయితే ఉంటాయి. వీలైతే అక్కడ అడగండి, తెలియకుంటే ఎవరొకరైతే ఆన్సర్ అయితే ఇస్తారు. ఆ తర్వాత కొండపైన కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, లోకల్ టెంపుల్స్ అయితే. అందులో ఒకటి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో. ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కొండపైన. వీలైతే ట్రై చేయండి దర్శించుకోవడానికి. అండ్ దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత తిరుపతికి వచ్చారంటే తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం టెంపుల్, తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత గోవిందరాజ స్వామి, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, కాళహస్తి, కాణిపాకం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవుట్కట్స్ ఉన్నాయి, లోకల్లో కూడా టెంపుల్స్ అనేవి ఉన్నాయి తిరుపతిలో కూడా. అండ్ ఆల్పి స్టెప్స్లో కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, కృష్ణుడు టెంపుల్. వీలైతే దర్శించుకోండి.